మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెప్పండి, ఇంకొకసారి లాగిన్ అవ్వండి. మళ్ళీ అప్డేట్ అని వచ్చింది మనకు. ఓకే, ఓకే. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. -x⁴. ఓకే, x³ log of 1/x. 1/x అంటే ఏంటి? log of 1/x అంటే t⁴ dt అంటే e⁻⁻4t t⁴ dt. Okay, therefore integral with the limit 0 to infinity e⁻⁻4t t⁴ dt. Okay, this can be also write down as integral with the limit 0 to infinity e⁻⁻. ఇక్కడ చూడండి సార్, మనకు కావాల్సింది e⁻⁻x లా ఉండాలి, అంటే e⁻⁻t. బట్ ఇక్కడ 4t ఉంది కాబట్టి 4t ట్రాన్స్ఫర్మేషన్ k అనుకోండి. 4t = k అనుకుంటే బోత్ సైడ్స్ అంటే 2 సార్లు మనం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మనం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, అది ఎక్కడంటే log of 1/x = t. ఇంకొకసారి మళ్ళీ ఇంటర్నల్ గా మళ్ళీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ 4t = k. ఓకే, బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తే 4 into derivative of t is equal to dk derivative of k. ఓకే, రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే అప్పుడు e⁻4t అంటే -k. ఓకే, t means k/4. ఇద్దరు నేను ఎలా మాట్లాడు లాస్ట్ లో చెడు పరస్పెట్ అందరిని అడుగుతున్నాడు. ఏంటో ప్రాబ్లం ఏంటో సార్ చెప్పండి నాకు. హలో, కెన్ యూ హియర్ మీ? హలో, అరే ప్రాబ్లం ఏంట్రా ఒకసారి చెప్పండి. హలో, అరే వినపడుతుందా మీకు? వాయిస్ గట్టిగా వినపడుతుందా? హలో, సార్ వినపడుతుంది సార్, వినపడుతుంది. ప్రాబ్లం ఏంటి మాట్లాడుతున్నారు? మధ్యలో ఎవరు మాట్లాడకుండా మ్యూట్ లో పెట్టేసుకోండి. ఓకే, 4t = k. ఓకే, 4dt = dk. వీటి ఇందులో రీప్లేస్ చేసేయండి. e⁻⁻k k పవర్. ఇక్కడ చూడండి సారి, మనం టీని ఎలా రీప్లేస్ చేస్తాం? 4t = k కాబట్టి 4dt = dk అవుతుంది. dt = dk/4. Okay, dk/4. Therefore e⁻⁻k and t means k/4. k/4 power 4, that is k/4 divided by 4/4. dt means dk/4. మరి మ్యూట్ పెట్టేసుకోండి, అక్కడ సౌండ్ అనిపిస్తుంది నాకు. dk/4. therefore ఇందులో what is the constant? 1 divided by 4/4 into 4. 1 divided by 4/4. Integral with the limit 0 to infinity e⁻⁻k k power. We can write down 4 as 5 - 1 to get the format of gamma function. Therefore e⁻⁻k k power 5 - 1. These are the form integral with the limit 0 to infinity e⁻⁻x x power of n - 1, where n is 5. N is 5. Therefore constant 1 by divided by 4/5 into gamma of
gamma of 5 factorial, gamma of 5, but gamma of 5 means gamma of 5 అంటే ఎవరైనా చెప్పగలరా? Please tell me what is the value of gamma of 5? What is the value of gamma of 5? How to find out the value of gamma of 5? Please anyone give me reply. Gamma of 5 ఎలా find out చేయాలి? Gamma of 5 ఎవరైనా చెప్పండి అమ్మా. Gamma of 5. Gamma of 5. What is the value of gamma of 5? నా వాయిస్ మీకు వినపడుతుందా? వినపడితే గామా 5 వాల్యూ ఎంత? గామా 5 25 sir 125 ఎలా వచ్చింది? 125 ఎలా వచ్చింది? 5 factorial sir. 4 ఫ్యాక్టోరియల్. గామా 5 అంటే 4 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి. n-1 ఫ్యాక్టోరియల్. వెరీ గుడ్. గామా ఆఫ్ n ఈక్వల్స్ టు n-1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 4 into 3 into 2 into 1 24 sir. 4 into 3 12 into 2 24. Okay, 24 into 4 power of 5. 4 power of 5. Totally we get 3 by 128. 3 by 128. Gamma 5. 1 divided by 4 power of 5 into 4 power of 5 into మీకు ఎంత వస్తుంది? అది ఆ వాల్యూ 24 వస్తుంది కదా. మనం బోస్ డినామినేటర్లో న్యూమినేటర్లో క్యాన్సిల్ చేయగా ఫైనల్ గా మనకు వచ్చేటువంటి ఆన్సర్ అంటే 3 by 128. ఓకే, దట్స్ ఆల్. నౌ లెట్ us go to the next one. ఇది ఫార్ములా. ఇది బేసిక్ గా ఇది ఫార్ములా. అంటే నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లం కి ఈ ఫార్ములాని డైరెక్ట్ గా అప్లై చేస్తాం. అందుకే ఫార్ములా ఏమని ప్రూవ్ చేయాలి, ఫార్ములాని కూడా మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏంటి? వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రల్ విత్ ఇన్ లిమిట్ 0 to infinity e power minus kx x power n-1 dx equals to gamma of n divided by k power n. అంటే ఈ ఫార్మేట్ లో ఏదైనా ఉంటే మనం డైరెక్ట్ గా ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ x పవర్ n-1 ఉంది కదా, ఈ n గామా ఆఫ్ n కింద రాసుకొని గామా ఆఫ్ n డివైడెడ్ బై, ఇక్కడ నార్మల్ గా అయితే డెఫినేషన్ లో గామా డెఫినేషన్ లో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంటుంది, కే ఉండదు. కానీ కే ఉంది ఇక్కడ. కాబట్టి ఈ ఫార్మేట్ లో ఉన్నప్పుడు గామా ఆఫ్ n డివైడెడ్ బై కే పవర్ n అని రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity ఈ పవర్ ఆఫ్ -3x ఎక్స్ పవర్ ఆఫ్ 4 - 1 dx అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? గామా 4 డివైడెడ్ బై 3 power of 4 వస్తుంది అనమాట. ఆ విధంగా అనమాట. ఈ ఫార్మేట్ లో ఉంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములా కరెక్ట్ గా ఈ ఫార్ములాని మనం ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వలెంట్ అని ప్రూవ్ చేయాలన్నమాట. దానికోసం మనం ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది -x కానీ ఉన్నది -kx. దేర్ ఫోర్ kx and t అనుకున్నాం. kx and t అనుకుంటే అంటే మనకి ఈ పవర్ ఆఫ్ -x అంటాం కానీ kx అని ఎక్కడ అన్నాం కదా. బట్ ఇక్కడ kx ఉంది కాబట్టి we need to consider kx as t. That is considering transformation. Kx is equal to t. Therefore, x becomes, x value is t by k. X value is t by k. Okay. Now, after differentiating on both sides, we get derivative of dx. So k is constant. K into dx. K dx equals to dt. Therefore, dx is nothing but dt by k. Dx is nothing but dt by k. Therefore, replace kx with the t, x with the t by k, dx with the dt by k in this given function. E power of minus kx. Kx means t. E power minus t. And x means t by k. X means x equals to t by k. X means t by k. Okay, t by k whole power n-1. And dx means dt by k. Dt by k. Okay. Now let us simplify this one. Okay. Integral within limit 0 to infinity e power minus t t power n-1. Here k power of n is completely constant function. Therefore,
remove that function, remove that constant from this function. That is, take to the outside of integration. Take this k power of n to the outside of this integration. That is 1 by k power n integral within limit 0 to infinity, 0 to infinity, e power minus t, t power n minus 1. It is clearly in the formation of gamma function, where we have t power n minus 1. Therefore, it is nothing but gamma of n. Gamma of n. We can also write down this one as integral within limit 0 to infinity, e power minus x, x power n minus 1, x power n minus 1. Therefore, it is nothing but gamma of n. Therefore, gamma of n divided by k power n, k power n. Therefore, if anyone is in this format, then we can write down gamma of n divided by k power n. Okay, that's good. This remove చేసేదాన్ని మీకు ఏం కావాలి? డౌట్ ఏంటి? సెవకోటి డౌట్ ఏమైనా ఉంది అక్కడ? సెవకోటి సార్ ఫార్ములా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వెరీ గుడ్. తీసేయి ఫస్ట్, తీసేయి ఫస్ట్. ఈ ఫార్ములా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను. సెవకోటి ఈ పౌడర్ లేదా వినపడుతున్నారా వాయిస్? ఒకసారి చూడండి. సరే సెవకోటి మాట్లాడావు కదా ఇప్పుడు. హలో సార్ అరేంజ్ అవ్వడం లేదు సార్. హలో సార్ అరేంజ్ అవ్వట్లేదు సార్. అరేంజ్ అవ్వట్లేదు సార్, ఉంచండి పర్లేదు. లేదు ఎవరికి సరే సెవకోటేనా? ఎస్ సార్ ఆ ఫార్ములా కొంచెం అర్థం కాక. ఒకసారి విను, అయితే ఒకసారి విను. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? మైనస్ కేఎక్స్ సార్. మనకి నార్మల్ గా అయితే ఏముండాలి? ఫార్ములా ప్రకారం అయితే ఇంకా ఫంక్షన్ ఈ పవర్ ఆఫ్ ఏముండాలి? టీ ఉండాలి సార్. మైనస్ టీ, మైనస్ ఎక్స్ ఉండాలి. అదే టీ ఉండాలి, మైనస్ ఎక్స్ ఉండాలి కదా నార్మల్ గాను. కానీ ఇక్కడ కే కూడా ఉంది కదా, అందువల్ల దీన్ని వేరే ఫార్మేట్ లో రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. కేఎక్స్ సింపుల్ గా టీ అని రాసుకుంటే అప్పుడు సింపుల్ ఈ పవర్ ఆఫ్ మైనస్ టీ గామా డెఫినేషన్ ప్రకారం వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కేఎక్స్ ని టీ అనే ట్రాన్స్ఫర్మేషన్ గా టీ అనుకుంటాం. కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాం అనమాట. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ బై కే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ బై కే అంటే ఎక్స్ అనే టర్మ్ టోటల్ గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ కేఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకున్నాం కదా, బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేయి. ఓకే, అంటే కే ఈజ్ కాన్స్టెంట్, కే ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ టీ డిటి డిటి. కే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. దేర్ఫోర్ కేఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ టీగా టీని రిప్లేస్ చేయి, ఎక్స్ ఉన్న చోట టీ బై కేని, డిఎక్స్ ఉన్న చోట డిటి బై కేని రీప్లేస్ చేయి. డిటి బై కే, కే డిఎక్స్ ఈక్వల్స్ టు టీ కదా, డిటి బై కే. అదే ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ పవర్ మైనస్ టీ, ఈ పవర్ మైనస్ టీ. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ టీ బై కే, టీ బై కే. ఓకే, ఎన్ మైనస్ 1. డిఎక్స్ అంటే ఏంటి? డిటి బై కే, డిఎక్స్ అంటే డిటి బై కే, డిటి బై కే. ఓకే, డిటి బై కే. ఇంటిగ్రల్ విత్ ఇన్ లిమిట్ 0 to infinity ఈ పవర్ ఆఫ్ మైనస్ టీ, టీ పవర్ ఆఫ్ n minus 1 డిటి అయిపోయింది. 1 by k power of n is constant. 1 by k power of n is constant. Integral within limit 0 to infinity. Remaining function remains same. E power of minus t, t power of n minus 1. But integral within limit 0 to infinity e power of minus t, t power n minus 1 అంటే ఏంటి? రాసుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? సార్ అక్కడ k పవర్ n minus 1 వస్తుంది కదా సార్ కింద. ఇక్కడ k పవర్ n minus 1 వస్తుందా? n minus 1 వస్తుంది అనేది అదే కదా. ఇక్కడ సెకండ్ స్టెప్ లో ఇక్కడ
వెరీ గుడ్, వెరీ గుడ్. k పవర్ ఆఫ్ n మైనస్ 1 వస్తుంది. మరి ఇక్కడ ఇంకొక ఏ ఉంది కదా, ఇక్కడ డివైడెడ్ బై. ఓకే సార్ అర్థం. ఓకే, అర్థమైందా? దేర్ ఫోర్ k Yes, sir. మైనస్ 1 ఇంటూ k ఏమవుతుంది? k పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ k పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ 1 అంటే -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయ్యి k పవర్ ఆఫ్ n మిగులుతుంది మనకి. k పవర్ ఆఫ్ n, అదేనా డౌట్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to x పవర్ ఆఫ్ a పవర్ ఆఫ్ x dx. దీన్ని చేసే ముందు x పవర్ ఆఫ్ 40. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ విత్ లిమిట్స్ 0 to ∞ x పవర్ ఆఫ్ a. ఇది పోతలేదు, ఇది పోదు. ఇది ట్రై చేయ ఒకసారి. ఇది ప్రతి అలాగే ఉండిపోయింది స్క్రీన్ మీద. ఇది ఓకే సార్. నేను అరేంజ్ చేసినా పోతలేదు. ఇది అలా ఉండిపోయింది. ఇది పోదంటావా? ఒకసారి చూడండి, దాంట్లో ఎక్కడ ఎరేజ్ ఏదో ఉంటుంది చూడసారి. ఎరేజర్ ఉంటుంది చూడసారి. ఎరేజర్ సార్ ఎరేజర్ అవ్వట్లేదు సార్. అవ్వట్లేదు అది. సరే వినండి, చూడండి. ప్రాబ్లం ఏం లేదు కదా. ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to ∞ x పవర్ ఆఫ్ a పవర్ ఆఫ్ x dx ఈక్వల్స్ టు మనం ఏం ప్రూవ్ చేయాలంటే గామా ఆఫ్ a ప్లస్ 1 డివైడెడ్ బై లాగ్ ఆఫ్ a ఇంటూ a ప్లస్ 1. ఇది కూడా ఒక ఫార్ములా అయ్యే, కానీ దీన్ని కూడా మనం ప్రూవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to ∞ x స్క్వేర్ 2 పవర్ ఆఫ్ x ఉందనుకోండి dx. అప్పుడు మనం ఏం చేయాలి? గామా ఆఫ్ ఇక్కడ ఏ అంటే ఎంత 2 కదా, 2 + 1 డివైడెడ్ బై లాగ్ 2 + 1 అలా వస్తుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఈ ఫార్ములా ఎలా వచ్చింది చూడాలి. ఈ ఫార్ములా ఎలా వచ్చింది ఇక్కడ ఇందులో ఏం చేస్తామంటే ఏ పవర్ ఆఫ్ ఎక్స్. ఇందులో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మనకు అవసరం లేదు కదా, ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ దాని అలా వస్తుంది. ఏ పవర్ ఆఫ్ అవసరం ఉండదు. క్లాస్ అయిపోద్ది కదా 5 minutes లో. క్లాస్ అవుతుంది. 5 minutes లో క్లాస్ అయిపోతుంది. ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ని ఈ పవర్ ఆఫ్ టీ గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సిన మీరు పేదలే కదా నీకు ఇష్టం. రూమ్ లో తెచ్చుకొని ఇవ్వట్లేదు అంటుంటే ఏం తెచ్చుకునేట్లేదు అన్నం కాదు, పేదలతోనే అన్నం ఎందుకు? తీసుకొని హాట్ బాక్స్ లో అన్నం తెచ్చేసుకో. ఎన్ని పేదలు తెచ్చావు? 10 పేదలు తెచ్చాను. పేదల కూర బాగుంటుందా? సరే, పేదల కూర బాగుంటుందా? కిషోర్ ఎవరు? కిషోర్ పీతల కూర అన్నం గట్ట మాట్లాడుకుంటున్నారు కదా, క్లాస్ వినకుండా మీరు ఏం చేస్తున్నారా మీరు అసలు? వాయిస్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. నాని చెదరాల, సరే చూడండి సార్. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ టీ గా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాం. ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ. ఓకే, బోత్ సైడ్స్ లాగర్థం తీసుకోండి. లాగర్థం తీసుకుంటే మనకి ఎలా వస్తుంది? లాగర్థం ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ టీ. ఓకే, లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ ఇంటూ లాగ్ ఏ గా రాసుకోవచ్చు. లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ ఇంటూ లాగ్ ఏ రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు log e power of t is nothing but t. Therefore x log a is equal to t. Therefore x equals to t by log a. X equals to t by log a. Differentiating on both sides with respect to x, we get dx equals to, okay, log a is constant. There is no need to differentiate log a.
Therefore 1 by log a into derivative of t dt. Therefore dx is equal to 1 by log a dt. ఓకే, వీటన్నిటిని కూడా ఇందులో రీప్లేస్ చేయండి. ఏది x పవర్ ఆఫ్ a పవర్ ఆఫ్ x లో x పవర్ ఆఫ్ a అంటే ఇప్పుడు x అంటే వాల్యూ ఎంత, x ఈక్వల్స్ టు ఎంత, t బై లాగ్ a. దేర్ఫోర్ t బై లాగ్ a, x పవర్ a అంటున్నాం కదా, x అంటే t బై లాగ్ a, t బై లాగ్ a. x వాల్యూ ఎంత t బై లాగ్ a, t బై లాగ్ a. therefore దాన్ని రీప్లేస్ చేయండి, t బై లాగ్ a. ఓకే, ఓల్డ్ పవర్ a, తర్వాత a పవర్ x అంటే e పవర్ ఆఫ్ t, బట్ ఇది 1 బై a పవర్ ఆఫ్ x కాబట్టి 1 బై e పవర్ ఆఫ్ t వస్తుంది, into 1 by log a. Simple, very simple dt. Okay, now log a into log a, log a into log a ఏమవుతుందిరా, log a into log a t, సారీ ఇక్కడ t divided by log a whole power of a వచ్చింది కదా. therefore మనం సెపరేట్ గా రాస్తే t పవర్ a log a పవర్ ఆఫ్ a వస్తుందన్నమాట, t పవర్ ఆఫ్ a log a పవర్ a. బట్ ఇక్కడ log a పవర్ a ఉంటుంది into log a. bases are equal. Here base is log a power is a, log a power a into log a ఏమవుతుంది, log a plus 1 వస్తుంది. తర్వాత e power of t న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళండి, అంటే 1 by e power of t becomes e power of minus t into t power of a log a whole power of a plus 1 dt. That's all. Log a whole power of a plus 1 is nothing but constant. Therefore 1 by log a whole power of a plus 1 into integral with the limit 0 to infinity e power of minus t power of, ఇక్కడ ఫార్ములా గామా ఫార్మ్ డెఫినేషన్ ప్రకారం మనకి ఎలా ఉండాలి, e power of minus x power of n minus 1 ఉండాలి, అంటే ఇక్కడ t power of n minus 1 ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయండి, దట్ ఈస్ a plus 1 minus 1. therefore n is a plus 1 అంటే ఇక్కడ -1 రావడం కోసం 1 యాడ్ చేయాలి, +1. therefore a plus 1 becomes n. therefore దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఎలా రాసుకోవచ్చురా, గామా ఆఫ్ ఎలా రాసుకోవచ్చు, ఎవరైనా చెప్పగలరా, గామా ఆఫ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ప్లీజ్ ఎనీవన్ గివ్ మీ రిప్లై. నేను సర్కిల్ చేశాను కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు, గామా ఆఫ్ రే క్లాస్ వింటున్నారా లేదా మీరు అసలు చెప్పండి నాకు, లాస్ట్ అవర్లో కూడా అవుతున్నాడు, ఎవరైనా చెప్పగలరా, గామా ఆఫ్ ఏంటి, దాన్ని ఎలా రాసుకోవచ్చు, హౌ డు వి కెన్ రైట్ డౌన్, ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity e power of minus t power a plus 1 minus 1 dt. నేనే అడుగుతాను చెప్పండి, అరే అఖిల్ ఉన్నాడా లైన్ లో, అఖిల్ అఖిల్ చెప్పరా, దీని వాల్యూ ఎంత చెప్పు నాకు ఒకసారి, చెప్పగలవా లేదా, లేదు సార్, దీని వాల్యూ ఎంత, ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, గామా డెఫినేషన్ చెప్పు సార్ నాకు, గామా డెఫినేషన్, అఖిల్ గామా డెఫినేషన్ చెప్పు నాకు, అఖిల్ గామా డెఫినేషన్ చెప్పు, ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity. మరి ఎవరన్నా చెప్పండి గామా డెఫినేషన్ చెప్పండి నాకు, గామా ఆఫ్ n, గామా n డెఫినేషన్ చెప్పండి, అమ్మాయిలో భాగ్య is there, భాగ్య
భాగ్య ఉందా? భాగ్య అమ్మా, భాగ్య 6035. వెంకటేశ్వరరావు, పాముల సార్ ఏంట్రా బాబు వీళ్ళ రెస్పాన్స్ నాకు అర్థమవుతలేదు. నువ్వు చెప్పరా దానికి ఫార్ములా చెప్పు. గామా ఫంక్షన్ ఫార్ములా ఏంటి? గామా ఆఫ్ ఎన్కి గామా ఆఫ్ ఎన్కి ఫార్ములా ఏంటి? e power minus x into x power n minus 1 సార్. ఇంటిగ్రేషన్ ఎవరికి ఇచ్చేస్తావు మరి? ఎస్ సార్. ఇంటిగ్రల్ లిమిట్స్ ఏంటి? 0 to infinity సార్. 0 to infinity. ఇంటిగ్రల్ 0. వెరీ సరదాగా డిస్కస్ చేయండి బాబు నాతో. ఏదో బోర్గా కాదు సరదాగా డిస్కస్ చేయండి. ఇవన్నీ ఈజీ సమ్స్ మీకు చక్కగా డిస్కస్ చేయండి. ఆన్లైన్లో చెప్పుకుంటున్నాం. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. క్లాస్ వండర్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఏదో వింటున్నాము, అయిపోయింది, క్లాస్ అయిపోయింది, విత్ ఇన్ 5 days వీ హ్యావ్ అన్ ఎగ్జామినేషన్. ఓకే, వేర్ ఇస్ యువర్ టెన్షన్? టెన్షన్ లేదా? టెన్షన్ కూడా కొంచెం ఉండాలి. టెన్షన్ ఉంటేనే, మరీ మితిమీరిన టెన్షన్ కాదు కానీ కొంతవరకు టెన్షన్ ఉండాలి. ఆ టెన్షన్తో మనం ఏం చేస్తామంటే బుక్స్ మీద ఫోకస్ పెట్టడానికి ఆ టెన్షన్ యూజ్ అవుతుంది. ఓకే, ఎగ్జామ్స్లో కూడా మీకు బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్ బాగా చక్కగా నీట్గా ఆన్సర్ రాసుకోవచ్చు. మిగిలిన వాటికి మీరు రిలేటెడ్గా రాస్తే తప్పకుండా మార్క్స్ పడతాయి. ఓకే, పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. మరీ ఒత్తిగా ఎవరైనా వైట్ పేపర్ ఏమీ రాయకుండా ఇచ్చేసి మనం ఏమి దట్స్ ఆల్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎవరన్నా చెప్పగలరా? అంత హీరో ఎవరన్నా, మునగాడు ఎవరన్నా ఉన్నాడా? దీనికి డెఫినేషన్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? Anyone is there who can tell the formula for this one? ఎవరన్నా చెప్పగలరా? TA plus 1 సార్. గామా ఆఫ్ అన్నారు, టీ అనకూడదు. గామా ఆఫ్ టీ కాదు, అది ఏంటది? గామా ఆఫ్ T. గామా ఆఫ్ A+1. ఇంకా టీ అనవసరం మనకి. ఇంకా అది టీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఇందులో ఉన్న మనకు అనవసరం. ఎక్స్ లో ఉందనుకుందాం, 0 to infinity e power of minus x, x power of A+1 minus 1. A+1 అంటే n ప్లేస్ లో ఇది ఉంది. అవుట్ ఆఫ్ టైం ద మీటింగ్. సారీ. కాబట్టి గామా ఆఫ్ A+1 కింద రాసుకోవచ్చు అనమాట. అంటే 1/log A, ఇది కాన్స్టెంట్ కాబట్టి అలాగే 1/log A A+1 గామా ఆఫ్ A+1. therefore gamma of A+1 divided by log A of A+1. ఇది ప్రూవ్ చేస్తాం మనం. ఇది ఇంటిగ్రల్ విత్ ది లిమిట్ 0 to infinity x power a power of x dx is equal to gamma of A+1 divided by log A whole power of A+1. ఓకే, మీకు ఇది వదిలేస్తున్నాను. ఇది పైదాన్ని చూసి చేయండి. పైది ఇంకో ఇది అసైన్మెంట్ అనుకోండి, లేకపోతే ఇది ఈ ఫార్మేట్ లో ఉంది కదా. ఎక్స్ పవర్ ఆఫ్ ఏ ప్లేస్ లో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఏ ప్లేస్ లో 4 ఇచ్చాడు. ఎక్స్ పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 4x dx. ఇక్కడ 4 ఇక్కడ 4 ఉండాలి, ఎందుకంటే యాజ్ పర్ ది ఫార్ములా వీ హ్యావ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ పవర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్. దిస్ is also x power of 4 power of x. Therefore, as above problem, it is gamma of A+1. But here A means 4. 4 plus 1 is 5. Gamma of 5 divided by ఇక్కడ చూడండి సార్, log A. A means here 4. Log 4 power 5. Log 4 power 5. అలా వేస్తాను అనమాట. ఓకే, therefore to evaluate this integration we must use this formula. Okay, as per that formula we will get like this. Okay, but gamma 5 means 4 factorial, that is 5 minus 1 factorial, that is 4 factorial. 4 factorial is nothing but 4 into 3 into 2. Similarly, log power of 4 whole power of 5. అయితే ఇక్కడ log power of 4 whole power of 5 అంటే
ఇక్కడ నార్మల్ గా ఎలా వస్తుందంటే చూడండి సార్, 4 ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా, 2 స్క్వేర్ లాగ్ 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు, 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 5. ఓకే, 2 స్క్వేర్ అంటే 2 log 2 హోల్ పవర్ ఆఫ్ 5. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, log 4 హోల్ పవర్ ఆఫ్ 4 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ ఎలా రాసుకోవచ్చురా, ఎవరిని చెప్పండి నాకు, ఎనీవన్ ప్లీజ్ గివ్ మీ రిప్లై, కొంచెం యాక్టివ్ ఉన్నాడు బాబు. 2 స్క్వేర్ అంతేనా, సరే అంతేనా, ఎస్ సార్, ఎస్ సార్. పవర్ ఎంత, 5 సార్. మీరు అన్మ్యూట్ లో పెట్టి నాతో మాట్లాడండి. ఇక్కడ log 2 హోల్ పవర్ ఆఫ్ 2 ని ఎలా రాసుకోవచ్చు, log 2 హోల్ పవర్ 2 into log 2 sir. వెరీ గుడ్, చెప్పండి ఏంటది, 2 into log 2 సార్. log 2 దాన్ని ఎలా అనుకోండి, అలా లేకపోయినా అనుకోండి, log 2 హోల్ పవర్ ఎంత, 5 సార్. 5 sir. పవర్ 5 అన్నమాట, 5. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఏ 2 అంటే ఏబి హోల్ పవర్ ఆఫ్ 5 ఫార్మేట్ లో ఉంది కదా, అంటే ఏ పవర్ ఆఫ్ 5 ఇంటూ బి పవర్ ఆఫ్ 5 అంటే 2 పవర్ 5 ఒకటి వస్తుంది. ఇంకో 2 పవర్ ఆఫ్ 5 ని 2 క్యూబ్ 2 స్క్వేర్ కింద రాస్తాం అనమాట. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 5 మనం ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్. ఇంకా రిమైనింగ్ ఫంక్షన్ ఏముంది, log 2 హోల్ పవర్ ఆఫ్ 5, log 2 హోల్ పవర్ ఆఫ్ 5. ఇది ఏంటంటే ఇది 2 అన్నమాట, 2 ఇది 2 స్క్వేర్. ఓకే, ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 కదా, 4 into 2 ఈజ్ ఆల్సో 8. కాబట్టి 4 into 2 క్యూబ్ ని క్యాన్సిల్ చేస్తే మనకి ఇంకేముంటుంది, 3 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4, 3/4, 1 డివైడెడ్ బై log 2 వాల్యూ. log 2 వాల్యూ వెయ్యాలంటే వేసుకోండి, లేకపోతే అలాగే ఉంచేసినా పర్లేదు. ఇక్కడ log 2 వాల్యూ 0.301 వేసారు, హోల్ పవర్ ఆఫ్ 5 log 2 వాల్యూ, దాని అలా ఉంచేసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఓకే, టుడే క్లాస్ క్లాస్ ఎండ్ అయినట్టే. ఇంకెవరికి వెళ్దామన్నా మీరేమో ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తలేదు, అసలు ఎక్కడ యాక్టివ్నెస్ కనిపిస్తలేదు నాకు. ఓకేనా, రేపు కంపల్సరీ లిజన్ టైం వినపడుతుందా మీకు, రేపు కూడా 4కే క్లాస్ ఉంటుంది. ఓకే, 4కి క్లాస్ ఉంటుంది. మనం ఇంకా కంటిన్యూ చేయొచ్చా, రేపు చెప్పుకుందామా క్లాసు, ఎరా రేపు చెప్పుకుందాం, కంటిన్యూ ఓకే సార్, ఓకే సార్. రేపు చెప్పుకుందామా, ఎస్ సార్. ఓకే, 4 మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. ఈ రోజు చెప్పినటువంటి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో, అది జాగ్రత్తగా విని దాన్ని అక్కడ దాని కింద నోట్స్ రాసుకుని నీట్ గాను దాని పేరేంటి కామెంట్ లో మీ నెంబర్, మీ ఫస్ట్ 4 digits ఆఫ్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ యువర్ నేమ్ రైట్ డౌన్. ఓకే, ఇది క్లాస్ అంతా వినేసిన తర్వాత నార్మల్ గా అలా పెట్టేయడం కాదనమాట. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే ఉన్నాయి. ఈరోజు క్లాస్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎవరికన్నా, ఈరోజు క్లాస్ లో అవ్వచ్చు, మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి డౌట్స్ అవ్వచ్చు, ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఫ్రీలీ, బీ ఫ్రీ టు ఆస్క్. ఎనీవన్ ఇస్ దేర్, ఎవరు ఉన్నారా, ఇక్కడ సత్యప్రసాద్, అఖిల్ అసలు పలకలేదు నాకు అసలు, అఖిల్, సాయి కుమార్, గుణ, మహేశ్వర్ రెడ్డి, రమేష్, అనిల్, అమ్మాయిలు ఒక్కరు లేరేంట్రా, అమ్మాయిలు ఎవరున్నారు, నేను నోట్ చేసుకోండి, నేను మార్క్స్ ఇవన్నీ నేను ఇంటర్నల్ మార్క్స్ దీన్ని బట్టి వేస్తాను. సరే, డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎవరికన్నా, నో సార్. ఒకసారి ఉండండి. Control.